నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ మదనపల్లె కలెక్టర్ ఆఫీస్ దహనం తర్వాత అసలు పెద్దిరెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఎంత ఆస్తుందనేది ప్రభుత్వం ఆరా తీస్తే ఇప్పటి వరకు 236 ఎకరాలు ఏదో ఉన్నట్టుగా అయితే బయటకు వచ్చింది. సో వాస్తవానికి అందరూ అనేది ఏంటంటే 236 ఎకరాలు అనేది బాగా చిన్నది, అంతకంటే చాలా ఉంది. ఏంటంటారు, నిజంగా పెద్దిరెడ్డి స్వతహాగానే ఆ రాజుల కాలం నాటి మనిషా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంత డబ్బున్న ఫ్యామిలీయా? ఎలా వచ్చింది ఎంత డబ్బు, ఇన్ని ఎకరాలు? అసలు ఇది సముద్రంలో ఆవగింజ అంత లేదండి ఈ ఇష్యూ మొత్తం. ఇప్పుడున్న ఇది అసలు చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు ఎలా జరిగినాయి, ఎంత జరిగినాయి, ఎవరు కూడా భూ కబ్జాలు చేసిన ఏ వ్యక్తి కూడా తన సొంత పేరు మీద పెట్టుకోడండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎవడైనా సరే బినామీల పేరు మీద పెడతారు, అనుమానం రాని వ్యక్తుల మీద పెడతారు, నౌకర్ల మీద, చాకర్ల మీద, ఇంకా ఎవడో తెలియని వ్యక్తుల మీద పెడతారు తప్ప తన సొంతానికి పెట్టుకోడండి. అది కనుక అంతకుముందు పివి నరసింహారావు గారిని ప్రైమ్ మినిస్టర్గా ఉంచడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి సౌరభ్ ఆయన కనుక వెళ్ళి కెనరా బ్యాంకులో వేసుకున్నట్టు ఇవి ఇచ్చిన డబ్బులన్నీ అట్లా వేసుకునే పిచ్చాళ్ళు ఎవరు ఈ రోజుల్లో లేరండి. ఖచ్చితంగా అవన్నీ కూడా కొన్ని దాదాపు 5,000 నుంచి 7,000 ఎకరాల భూ కబ్జా అయినట్టు ఒక అంచనా ఉందండి, ప్రాథమిక అంచనా. అవి ఖచ్చితంగా జరిగిన మాట వాస్తవము. అవి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న వాస్తవం, వీళ్ళ సొంత పేర్ల మీద ఎవడు పెట్టుకోడండి. అవి ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యో అది స్వాధీనం చేసుకుంటే ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుందండి. అవి ఎవడి పేరు మీద అన్నా ఉండేవండి. దొంగకి తేలు కుడితే అరుస్తాడండి, అరవడు కదా, ఓర్చుకుంటాడు. ఇప్పుడు ఇంతకు ముందు గత 30 ఏళ్ల క్రితం నుంచి కూడా అటవీ శాఖ భూముల్ని కొట్టేసి పొక్కలైన్లు పెట్టి, ఒకటి కాదు ఒక్కొక్కసారి 10 పొక్కలైన్లు పెట్టి కొట్టేసి కబ్జా చేశారంటే అది రాజకీయ అండ లేకుండా జరుగుతుందా చెప్పండి సుధాకర్ గారు? అసలు అటవీలోకి వెళ్ళి చిన్న పుల్ల మొక్క ఏది బయటికి అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు కదా, మీరు అన్నట్టు అడవి పక్కన ఉండాళ్ళు పుల్లల కోసం వెళ్తే కూడా పుల్లలు కూడా ఓడగొడతారు, గడ్డి కోసుకొస్తుంటే ఆ మూటలు కూడా ఓడదీసి లాక్కుంటారు. మాది అటవీ భూమి అని. ఇక్కడ తెలంగాణలో కూడా ఫైరింగ్లు కూడా అయినాయి ఈ పోడు భూముల వ్యవసాయాల గురించి మనం చూసాం. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని వందల వేల ఎకరాలు, ఒక్కొక్కసారి 10 పొక్కలైన్లు అంటే పెద్ద పొక్కలైన్లు రోజుకి ఎంతెంత భూములను క్లియర్ చేసేస్తాయి చూసుకోండి. తర్వాత ఎంత కలప మీద ఆయనకు ఆదాయం వస్తుందో. అది రాజకీయ అండతో జరిగినాయండి ఇవన్నీ. ఫస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వే నెంబర్ల ప్రకారం సర్వే చేసి ఆ ఫారెస్ట్ భూములు కబ్జా అయిన ఏ అయితే ఉంటాయో ముందు వాటిని స్వాధీనం చేసుకోవాలండి. అవి ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది అనవసరం, ఎవరి పేరు మీద అన్నా ఉండండి. ప్రభుత్వ భూమి, అటవీ భూమి, ముందు అది స్వాధీనం చేసుకోవాలి. అది ఫస్ట్. రెండోది, ప్రభుత్వ భూముల్లో ఎవరైతే ఉన్నారో సర్వేలు చేసి వాటిని ముందు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు మొన్న సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ అగ్ని ప్రమాదం జరగలేదండి, ప్రమాదం ఏం జరగల, కాల్చేశారు కావాలని. ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరగలేదు, ప్రమాదశాత్తు జరగలేదు. అదొక స్కీమ్ ప్రకారం జరిగింది. దాదాపు ఒక 900 ఎకరాల ఎస్ఐండ్ ల్యాండ్స్ కబ్జాలు చేసుకున్నారు. ఆ రికార్డు అక్కడ ఉంది. ఆ పాత రికార్డు దొరికిందంటే వాటిని సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అందుకోసం తగలబెట్టారు. ఇప్పుడు దీని మూలాన ఏంటంటే మొత్తం అన్ని అంశాలు కూడా బయటపడినాయి. అంటే ఎంత కుంభకోణం జరిగింది, ఎంత కుట్ర జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రికార్డు రూమే తగలబెట్టేశారంటే 2 ఆర్డీఓలు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనకి సంబంధించిన లొసుకులు ఇక్కడ ఉన్నాయి, వాటిని లేపేస్తే కనుక ఇప్పుడు మొన్న వెళ్ళిపోయే ఆయనకి సేఫ్, అంతకుముందు ఉన్న ఆయనకి సేఫ్. వీళ్ళందరూ గూడుపుటాని అయ్యి చేసినట్టు ఇప్పుడు పోలీసు విచారణలో తేలింది. అవన్నీ రికార్డ్ చేయిస్తారు. తర్వాత వాళ్ళు చేసిన అకృత్యాలు కూడా అన్నీ బయటకు వస్తే వాళ్ళే చెబుతారు. ఏ సర్వే నెంబర్లో చేసిందో మొత్తం చెప్పలేకపోవచ్చు, కానీ మెయిన్గా ఎక్కడైతే 50-100 ఎకరాలు అవుతాయో వాళ్ళే మర్చిపోరు కదండి. ఉంటుందండి, వాళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన సందర్భంలో ఇప్పుడు 236 ఎకరాలు వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మీద ఉందని చెబుతున్నారు కదండి. వీళ్ళ కుటుంబం మొదటి నుంచి అంత వందల వేల ఎకరాలు ఉన్న కుటుంబాలు ఏం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పాడు అంతకుముందు, నా కాళ్ళు కూడా పట్టుకుని డీసీసీకి చేయమన్నాడని. సరే, ఈయన కాదనలేదు, ఎందుకంటే జరిగిన వాస్తవాలు అవన్నీ. రెండోది, ఆయన చేతక్ స్కూటర్ వేసుకు తిరిగిన విషయం పీలేరులో అందరికీ తెలుసు. పీలేరులో ఈయన
బజాజ్ చేతక్ స్కూటర్ మీద తిరిగిన చరిత్ర తప్పేం లేదు. క్రమేపీ పెరిగాడు, ఆయనకి డబ్బు మీద ఆశ ఉంది, రాజకీయగా ఎదగాలనే కాంక్ష ఉంది, పెరిగాడు. డబ్బులతో పాటు ఆయన హోదాలో పెరిగి మంత్రి వరకు వెళ్ళాడు. రిచెస్ట్ మినిస్టర్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రిచెస్ట్ మినిస్టర్ అంటే ఆయనే. తర్వాత తెలంగాణలో కూడా ఆయన చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాడు. ఈ కాళేశ్వరంకి సంబంధించిన కాలువలు అవన్నీ. ఇక్కడ ఒక బీసీ వ్యక్తుల మీద కూడా దౌర్జన్యం ఆయన స్వయంగా కాలువలకి మాకు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి పనులు ఆపమంటే పనులు ఆపితే ఈ మిషనరీ ఆగిపోద్ది, ఈ కాలువలు వాళ్ళకి నష్టం కాబట్టి ఎగిరి ఒక్క తంతు అన్నాడు. అప్పుడు ఆ సందర్భంలో కూడా హుజూరాబాద్ దగ్గర అది పెద్ద ఇష్యూ అయింది. ఈ ప్రభుత్వం దొరలను కాపాడుతుంది, రెడ్డిల్ని బీసీఎల్ని ఇట్లా చేస్తే పట్టించుకోరా, పక్క రాష్ట్రం చెందిన మంత్రి, అప్పుడు ఈయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చరిత్ర. కాబట్టి ఈ 236 ఎకరాల్లో 40 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉందని, 23 ఎకరాలు మిథున్ గారి పేరు మీద ఉందని, స్వర్ణలత గారు ఆయన రామచంద్రారెడ్డి గారి మిస్సెస్ పేరు మీద ఉందని వచ్చినాయి. ప్లస్ ఇంకో 30 ఎకరాలు కూడా ఉంది, కానీ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లేవు. అంటే ఈ రికార్డుల్లోకి ఎక్కలేదు, అలా పాస్ పుస్తకాలు అవి ఉన్నట్టున్నాయి. అది దాన్ని బట్టి చెబుతున్నారు. ఇంతకన్నా కూడా ఎక్కువ ఉంటాయండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకా విచారణ కూడా పూర్తి అవ్వలేదు. అసలు ముందు ఇది కాదండి, సోర్స్ ఏంటంటే ప్రభుత్వ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఈ అసైన్డ్ భూములు కానీ ఎవరన్నా ఉన్నవండి భూమి మీద మనకు అనవసరం. ఎవరికైనా ప్రజలకి చెందిన ఆక్రమించుకున్న భూములు కానీ ముందు వాటిని స్వాధీనం చేసుకోవాలండి. గతంలో స్టాలిన్ గారు కూడా వాణిశ్రీ మన సినిమా యాక్టర్కి సంబంధించిన భూములు అక్కడ ఆక్రమించుకుని అవేమీ చేయలేని దశలో ఉన్నప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి ఆ కాగితాలు చూపించింది. అయ్యా నాకు పలానా సాట భూమి ఉంది, దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారంటే ఆయన వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని సర్వే చేయించి రికార్డులు పరిశీలించి ఇది వాణిశ్రీ గారి భూమేను, ఆ రికార్డు ఎవరి దగ్గర వేరే వాళ్ళకి చెందదిదని ఆమెను పిలిపించి హ్యాండ్ ఓవర్ చేయించాడు. మనసుంటే మార్గం ఉంటుందండి. ఇవాళ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఇదంతా కాదు. ఎక్కడైనా సరే అది ఎవరి పేరు మీద అన్నా ఉండే XYZ ఎనీబడి అది స్వాధీనం చేసేసుకుంటే వీళ్ళ కోసాలు కదులుతాయండి. ముందు అది చేయాలి. ఎవరిదైతే నిజంగా బాధితులుగా ఉన్నారో భూములు కోల్పోయి, ఒక ఆమె మెడలో తాడు కూడా తెంచుకున్నారండి, ఇది ఏంటి అన్యాయం అని వెళ్తే మంగళసూత్రాలు తాడు కూడా గుంజేసుకున్నారు. అవును, బాధపడింది మొన్న వచ్చి సిసోడియా దగ్గర. ఆయన సిసోడియా గారు ఏం చెప్పాడు, అసలు నేను ఏదైనా 5ో 10 ఎక్కడైనా కూడా అంతే ఉంటాయండి, అంతకుమించి భూ కబ్జాలు ర్యాంపెంట్గా జరిగిపోవు. కానీ ఇక్కడ జరిగినాయి. ఎందుకంటే ఒక 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము, ఇప్పుడు మేము పోలీసులు ఎవరికి ఏది చెప్తే అది జరుగుతుంది. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం పనిచేసి వెళ్ళిపోయిన ఆర్డీఓ మళ్ళీ వచ్చి మదనపల్లిలో ఈ కార్యక్రమం అంతా చూశాడంటే ఎంత ఆర్గనైజ్డ్గా చేశారనేది మనకు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇప్పుడు ఎవరి పేరు మీద ఉండే ఇప్పుడు ఎంత స్వాధీనం అయిందని కనుక ప్రజలకు తెలిస్తే ప్రభుత్వ భూమి ఇంత స్వాధీనం అయిందని ప్రజలు శాంతిస్తారండి. ప్రభుత్వ భూమి ఇంత కబ్జా చేశారు, మళ్ళీ ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాయి, మళ్ళీ పేదలకు ఇవ్వండి, నిరుపేదలకి లేదు ప్రభుత్వ పరంగా ఇంకేదైనా పర్పస్కి ఉపయోగించండి. అట్లాగే అటవీ శాఖ భూములు ఏదైతే కొట్టేసి మామిడి తోటలో అవి వేసారు కదా, సరే వేస్తే వేసారు, వాటిని కొట్టేయమని మనం అనం. ప్రభుత్వానికి ఆదాయం అన్న వస్తుంది కదండి ఆక్షన్ పెట్టుకుంటే. ఇంకా కూడా దాంతోపాటు ఇంకా ఏదైనా అటవీ మొక్కలు కూడా డెవలప్ చేసి ఆ గ్రీనరీని కాపాడాలి. ముందు పర్యావరణాన్ని కాపాడాలి. అటవీ భూములు ఇట్లా కనుక ఆక్రమించడం మొదలెడితే ఫలానా ఆయన ఆక్రమిస్తే ఏం చేశారు కాబట్టి ఎవడు పడితే ఆడు అటవీ భూముల మీదకి వెళ్తారు. ఇది స్వాధీనం చేసుకుంటే కీలేరికి వాత పెట్టమంటారు చూసారా, అది జరగాలి. ఎవడి పేరు మీద ఉండే అనవసరం. ముందు ఎంత స్వాధీనం ప్రభుత్వం చేసుకుందన్నదే ఇక్కడ పాయింట్.